హాయ్ స్టూడెంట్స్, క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. మనం ఇప్పుడు స్నో బ్లైండ్నెస్ ఇన్ ఎంటార్క్టిక్ రీజియన్ ఈజ్ డ్యూ టు. ఈ కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఎంటార్క్టిక్ రీజియన్లో స్నో బ్లైండ్నెస్కి కారణం ఏది? ఆప్షన్ 4 ఇన్ఫ్లమేషన్ ఆఫ్ కార్నియా డ్యూ టు హై డోస్ ఆఫ్ యూవీ రేడియేషన్ ఇస్ కరెక్ట్. ఎంటార్క్టిక్ రీజియన్లో స్నో బ్లైండ్నెస్కి కారణం హై డోసేజ్ ఆఫ్ యూవీబీ రేడియేషన్స్. ఐలో ఉన్న కార్నియా ఈ యూవీబీ రేడియేషన్ని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల డిఎన్ఏ డ్యామేజ్ అయ్యి మ్యూటేషన్స్కి కారణమవుతుంది. సో ఈ హై డోసేజ్ ఆఫ్ యూవీబీ రేడియేషన్స్ వల్ల ఇన్ఫ్లమేషన్ ఆఫ్ కార్నియా అటాక్ అవుతుంది. సో దానివల్ల స్నో బ్లైండ్నెస్ అనేది ఎంటార్క్టిక్ రీజియన్లో వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. స్ట్రోబిలై ఆర్ కోన్స్ ఆర్ ఫౌండ్ ఇన్. స్ట్రోబిలై లేదా కోన్స్ ఇవి దేంట్లో కనిపిస్తాయి? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2. ఆప్షన్ 2 ఈక్విసెటంలో కనిపిస్తాయి. స్ట్రోబిలై ఆర్ కోన్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ఈక్విసెటం. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ఫ్రమ్ హిస్ ఎక్స్పెరిమెంట్స్ S.L. Miller produced amino acids by mixing the following in a closed flask. S.L. Miller కింద ఇచ్చిన ఈ 4 ఆప్షన్స్లో దేన్ని క్లోజ్డ్ ఫ్లాస్క్లో మిక్స్ చేసి అమైనో యాసిడ్స్ని ప్రొడ్యూస్ చేశాడు? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. CH4H2NH3 అండ్ వాటర్ వేపర్ ఎట్ 800 degrees Celsiusలో క్లోజ్డ్ ఫ్లాస్క్లో మిక్స్ చేసి అతను అమైనో యాసిడ్స్ని ప్రొడ్యూస్ చేశాడు. ఇది ఇతను 1950లో చేశాడు. In 1953, S.L. Miller, an American scientist, created electric discharge in a closed flask containing CH4H2NH3 and water vapor at 800 degrees Celsius. Clear students? Next question చూద్దాం students. In relation to gross primary productivity and net primary productivity of an ecosystem, which one of the following statements is correct? సిస్టమ్ యొక్క గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అండ్ నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీని బేస్ చేసుకుని వాటికి ఉన్న రిలేషన్ని బేస్ చేసుకుని ఈ కింద ఇచ్చిన 4 స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్? మనము గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటే ఏంటి, నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటే ఏంటో చూద్దాం స్టూడెంట్స్. గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ ఆఫ్ ఎన్ సిస్టమ్ ఇస్ ద రేట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్. ప్రైమరీ ప్రోడక్ట్ అంటే ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఎకోసిస్టంలో ఎంత ఆర్గానిక్ మ్యాటర్ ప్రొడ్యూస్ అవుతుంది. అదే నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటే గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ యొక్క రెస్పిరేషన్ అని అర్థం. దీన్ని బట్టి మన ఆప్షన్ 4 గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ ఈజ్ ఆల్వేస్ మోర్ దాన్ ది నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ. స్టూడెంట్స్, మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. మ్యాచ్ ద ట్రాపిక్ లెవెల్స్ విత్ దేర్ కరెక్ట్ స్పీషియస్ ఎగ్జాంపుల్స్ ఇన్ గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్. మనకి ట్రాపిక్ లెవెల్స్ ఇంకా వాటి స్పీషియస్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. అవి కరెక్ట్గా మ్యాచ్ చేసి ఉన్న ఆప్షన్ ఏది? ఆప్షన్ 3 ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. గ్రాస్లాండ్ ఎకోసిస్టమ్ అనేది ఒక టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్. దీనికి చాలా ట్రాఫిక్ లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్ ఏంటి? గ్రాస్, గడ్డి. నెక్స్ట్ సెకండ్ ట్రాఫిక్ లెవెల్ దాని తినేది ర్యాబిట్. నెక్స్ట్ థర్డ్ ట్రాఫిక్ లెవెల్ క్రో. ఆ తర్వాత 4th ట్రాఫిక్ లెవెల్ వల్చర్. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్. కింద ఇచ్చిన ఈ 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ స్టేట్మెంట్? ఆప్షన్ 3 గ్లూకోకార్టికాయిడ్స్ స్టిమ్యులేట్స్ గ్లూకోనోజెనిసిస్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్. గ్లూకోకార్టికాయిడ్స్ గ్లూకోజెనిసిస్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల బ్లడ్లో షుగర్ లెవెల్ పెరుగుతుంది. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. సెలెక్ట్ ద కరెక్ట్ ఈవెంట్స్ దట్ అక్కర్ డ్యూరింగ్ ఇన్స్పిరేషన్. ఇన్స్పిరేషన్ ప్రాసెస్లో జరిగే కరెక్ట్ ఈవెంట్స్ని ఐడెంటిఫై చేయండి కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. బోత్ A and B. కాంట్రాక్షన్ ఆఫ్ డయాఫ్రామ్ అండ్ కాంట్రాక్షన్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ ఈ రెండు కూడా ఇన్స్పిరేషన్ ప్రాసెస్లో జరిగే ఈవెంట్స్. ఇన్స్పిరేషన్ ప్రాసెస్లో మనకి కాంట్రాక్షన్ ఆఫ్ డయాఫ్రామ్ వల్ల యాంటీరియో పోస్టీరియర్ యాక్సిస్లో థొరాసిక్ ఛాంబర్ యొక్క వాల్యూమ్ పెరుగుతుంది. కాంట్రాక్షన్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ వల్ల డార్సోవెంట్రల్ యాక్సిస్లో
థొరాసిక్ ఛాంబర్ యొక్క వాల్యూమ్ పెరుగుతుంది. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ద రూట్స్ దట్ ఆరిజినేట్ ఫ్రమ్ ది బేస్ ఆఫ్ స్టెమ్ ఆర్. స్టెమ్ బేస్ నుంచి వచ్చే రూట్స్ని ఏమంటారు? ఆప్షన్ 3 ఫైబరస్ రూట్స్ అని అంటారు. ద రూట్స్ దట్ ఆరిజినేట్ ఫ్రమ్ ది బేస్ ఆఫ్ ది స్టెమ్ ఆర్ ఫైబరస్ రూట్స్. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. గాబ్లెట్ సెల్స్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్ ఆర్ మోడిఫైడ్ ఫ్రమ్. ఎలిమెంటరీ కెనాల్ యొక్క గాబ్లెట్ సెల్స్ ఎక్కడి నుంచి మోడిఫైడ్ చేయబడ్డాయి? ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్. Goblet cells of elementary canal are modified from columnar epithelial cells with secretes mucus. Clear students? My next question చూద్దాం students. Montreal Protocol was signed in 1987 for control of. 1987లో మాంట్రియల్ ప్రోటోకాల్ దేన్ని కంట్రోల్ చేయడానికి సైన్ చేయడం జరిగింది? ఆప్షన్ 4 emission of ozone depleting substances. Montreal Protocol was signed in 1987 for control of emission of ozone depleting substances. Montreal Protocol was signed in 16 September 1987, which was declared as Ozone Day, and it came into enforcement on 1st Jan 1989. Montreal Protocol was aimed at stopping the production and import of ODS and reduce their concentration in the atmosphere. Clear students? I hope you understood this class. Do share and subscribe our channel. Thank you.